రాజీవ్, ఎండి సీట్ అరేంజ్డ్. కంపెనీ కొత్త ఎండి గారికి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది రాజీవ్. నాకు మాత్రం ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. అదేంటి రాజీవ్ అంత మాట అన్నావు? ఇంకెలా అనమంటావు శ్రావ్య? నీకు, మీ డాడీకి, మా అమ్మకి నా ఇష్టంతో, నా అభిప్రాయంతో పని లేదు. నా మీద మీరే నిర్ణయాలు తీసేసుకుంటే ఎలా? నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, దానికి విలువ ఇవ్వాలని తెలీదా? ఇందాక కారులో ఏమన్నా కొత్త ఎండీగా బాధ్యతలు తీసుకోవడం కొత్తగా సంసారం స్టార్ట్ చేయడం లాంటిదా? నాకు మాత్రం ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేసినట్టుంది. ఫీల్ అవ్వకు రాజీవ్. నీ మీద బలవంతంగా రుద్దాలని మా ఉద్దేశమేం కాదు. యాక్చువల్లీ ఫస్ట్ డాడీతో కలిసి నువ్వు వర్క్ స్టార్ట్ చేసినప్పుడే నీలో సిన్సియారిటీ నచ్చి ఈ బాధ్యత నీకిచ్చి డాడీ అమెరికా వెళ్ళి అక్కడ పనులు చూసుకుందాం అనుకున్నారు. ఈలోగా నేను లవ్ చేశానని తెలిసింది. మన పెళ్ళయ్యాక ఇంటి అల్లుడి హోదాలో ఎండిని చేస్తే బాగుంటుంది కదా అనుకున్నారు. అసలు ఇది మా డాడీ బిజినెస్ అని మైండ్లో నుంచి తీసేయి. నువ్వే స్టార్ట్ చేసావనుకో, కంఫర్ట్ గా ఉండు రాజీవ్. నువ్వు ముందు కూర్చో రాజీవ్. అట్లీస్ట్ ఒక 20 minutes అయినా ఆ సీట్లో కదలకుండా కూర్చో ప్లీజ్ రాజీవ్. కూర్చో కూర్చో రాజీవ్, ప్లీజ్ కూర్చో. ఇది రాజీవ్ నీ ప్లేస్.